హాయ్! హలో! నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. ఈరోజు స్కిల్స్ గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద మన ఫోకస్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే వై గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆర్ బెట్టింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో, బెట్టింగ్ ఆన్ అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా జరుగుతున్నాయి. మీరు ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో టాప్‌లో ఉందనమాట. సో, ఇట్ మే బీ బికాజ్ ఇది కొత్తగా ఫార్మ్ అయిన స్టేట్ ఆర్ ఇట్ కెన్ బీ బికాజ్ లీడర్‌షిప్ పాలిసీస్ ఆర్ గవర్నమెంట్ పాలిసీస్, ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీస్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఆహ్, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా వస్తూ ఉండొచ్చు, చెప్పలేము. సో, అందుకే చాలామంది ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనుకోవచ్చు మనము. సో, ఇండియాలో 29 స్టేట్స్, 28+ స్టేట్స్ ఉన్నాయి. సో, అన్ని స్టేట్స్‌తో కంపేర్ చేసుకోవడం పక్కన పెట్టేస్తే అట్‌లీస్ట్ సౌత్‌లో టాప్ ప్లేయర్స్ ఎవరు? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. సో, ఈ 4 స్టేట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? 2025లో మాత్రమే ఎన్ని ఎంఓయూస్ సైన్ చేశారు? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంది? ఏపీ ఏ ప్లేస్‌లో నిలబడుతుంది? ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్‌గా డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ వీడియో లోపలికెళ్ళిపోతే ఇండియాలో ల్యాండ్‌మార్క్ చూసుకుంటే 2025లో ల్యాండ్‌మార్క్ ఏంటి అంటే విశాఖపట్నంలో 2025లో సిఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ అని ఒకటి జరిగిందనమాట. సో, సిఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ ఏంటి అంటే లాట్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్ అందరూ డెలిగేట్స్ అందరూ మీట్ అవుతారు. సమ్మిట్‌లో డిస్కస్ చేస్తారు. దెన్ నెగోషియేట్ హౌ మచ్ దే కెన్ ఇన్వెస్ట్. సో, ఆంధ్రాలో ఉన్న రిక్వైర్మెంట్‌కి లేదంటే గవర్నమెంట్ అండ్ లీడర్‌షిప్ ఆబ్వియస్‌లీ సమ్మిట్‌కెళ్ళినప్పుడు గవర్నమెంట్ లీడర్స్ వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు ఫ్రమ్ ద స్టేట్ సైడ్. సో, చీఫ్ మినిస్టర్ గానీ, లేదంటే ఐటీ మినిస్టర్ గానీ, ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీకి సంబంధించిన డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఇన్‌చార్జెస్, మినిస్టర్సు, లేదంటే టెక్ పీపుల్ ఎవరైనా హైర్ చేయబడి ఉంటారు, అడ్వైజర్స్, వీళ్ళందరూ డెలిగేట్స్ అందరూ రిప్రజెంట్ చేస్తారు స్టేట్‌ని. ఆపోజిట్ సైడ్‌లో గ్లోబల్ సైడ్ నుంచి గానీ, లోకల్ సైడ్ నుంచి గానీ టాప్ ప్లేయర్స్, టాప్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి కూర్చుంటారనమాట. సో, వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో, ఆంధ్రాలో మాకు ఇంత పెట్టుబడి అవసరం ఉంది. మేము ఇంత ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని రాగలిగితే ఇండస్ట్రీస్ ఇంతగా డెవలప్ అవుతాయి. ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్‌కి జాబ్స్ రూపంలో గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూపంలో గానీ, వేరే ఇంకా ఇతర ఫెసిలిటీస్ రూపంలో గానీ అడ్వాంటేజ్ ఉంటుంది. హెల్ప్ అవుతుంది కాబట్టి లీడర్స్ డిఫెండ్ చేసుకుంటారు. సో, మనకి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ వస్తే మేము ఇంత టార్గెట్ చేస్తున్నాం. సో, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి అని ఇన్వెస్టర్స్‌ని అడుగుతారనమాట. సో, ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి పాలిసీస్ ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి పాలిసీస్‌తో పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, త్రూ ఔట్ ద ప్రాజెక్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ 2025లో సైన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి ఒక ప్లేస్‌లో ఒక కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి డేటా సెంటర్ లాంటిదైనా స్టార్ట్ చేశారు అంటే ఒక 4, 5 ఇయర్స్ టైం పడుతుంది. అది కంప్లీట్ అయ్యి ఫుల్లీ ఫంక్షనల్ అవ్వడానికి. సో, ఈ 4, 5 ఇయర్స్‌లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ గవర్నమెంట్ స్టేబుల్‌గా ఉండగలుగుతుందా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? మనకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హెల్పింగ్, కావాల్సిన మ్యాన్ పవర్, కావాల్సిన ల్యాండ్ పవర్, కావాల్సిన గవర్నమెంట్ సపోర్ట్ మన దగ్గర ఉంటుందా? మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? మనకిక్కడ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 20 ఇయర్స్, నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు చూడరు. వాళ్ళు నెక్స్ట్ 50 ఇయర్స్ విజన్ చూస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా గానీ విజన్ భారీగా ఉంటుంది వాళ్ళకి. మనం ఎన్ని ఇయర్స్ ఇక్కడ సస్టైన్ అవ్వగలము, ప్రతి ఇయర్ మనకి ఎంత క్యాపిటల్, ఎంత రెవెన్యూ, ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకొని ఆ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్‌తో డిస్కషన్స్ చేసి ఎంఓయూస్ సైన్ చేస్తారనమాట. సో, ఎంఓయూస్ సైన్ చేసిన తర్వాత ఈవెన్చువల్లీ దే విల్ గో ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కొన్ని ప్రాజెక్ట్స్ రైట్ ఆఫ్టర్ సమ్మిట్ స్టార్ట్ అయితాయి. సేమ్ ఇయర్‌లో స్టార్ట్ అయితాయి. కొన్ని ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కంప్లయన్స్ ఇష్యూస్ ఉంటాయి, క్లియరెన్సెస్ ఉంటాయి. సో, పర్మిషన్స్ రావాలి. కొన్ని ప్రాజెక్ట్స్‌కి క్లైమేట్ పర్మిషన్స్ కావాలి, లేదంటే ల్యాండ్ పర్మిషన్స్ కావాలి, లేదంటే లోకల్ బాడీ పర్మిషన్స్ అవసరం ఉంటాయి. సో, అన్నీ ఈజీగా అవ్వవు. కొంచెం పేషెన్స్‌గా ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేటివి పూర్తయితాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిఐఏ పార్ట్నర్‌షిప్ టెక్ సమ్మిట్‌లో ఇద్దరు కీ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారనమాట. మనం ఇంతకుముందు డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్, లేదంటే గూగుల్ ఏమి ఇన్వెస్ట్ చేస్తుంది, ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ఎంత వాల్యూని తీసుకురాగలుగుతున్నారని. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం.
హైదరాబాద్లో రిపీట్ అయినది ఇక్కడ కూడా రిపీట్ అయితే బాగుంటుంది అని. హైదరాబాద్లో ఏం చేశారు, అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ మైక్రోసాఫ్ట్ని తీసుకురాగలిగాడు. మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం వల్ల ఏమైంది అంటే ఆటోమేటిక్గా అదర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్, మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి మార్కెట్ ఉంది అని అర్థమైంది అంటే ఆటోమేటిక్గా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫాలో అవుతారనమాట. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా పనికొచ్చేటట్టుంది. బట్ ఇప్పటికి 20 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. చాలా మారింది టెక్నాలజీలో, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ వచ్చింది. లీడర్షిప్ విజన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ద వే పీపుల్ డీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి డిమాండింగ్గా ఉండదు, రెండు సైడ్స్ నుంచి డిమాండింగ్ ఉంటుంది. ఎవరికి ఎంత లాభం వస్తే అంత చేద్దామనే ఉంటారు. కాబట్టి కొంచెం ఇప్పటికి కష్టంగానే చెప్పచ్చు. బట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ డిసిప్లైన్డ్గా పనిచేసి డిసిప్లైన్డ్గా డీల్స్ చేయగలిగితే 3 to 4 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏవైతే సైన్ చేశారో అట్లీస్ట్ 50% to 70% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్కి, స్టేట్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్రూక్ఫీల్డ్ అని ఒక కంపెనీ ఉందన్నమాట. ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో బ్రూక్ఫీల్డ్ వాళ్ళు $12 billion క్లీన్ ఎనర్జీ డీల్ సైన్ చేశారనమాట. సో క్లీన్ ఎనర్జీ డీల్లో ఏం జరుగుతుంది, బేసిక్గా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమన్నా రన్ అవుతుంది, లేదంటే హోటల్స్ ఏదైనా రన్ అవుతున్నాయి, లేదంటే డేటా సెంటర్ ఒకటి వచ్చింది. ఈ డేటా సెంటర్ని గ్రీన్ ఎనర్జీతో ఎలా నడపాలి అది వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో వాళ్ళ కెపాసిటీ అది. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని గ్రీన్ ఎనర్జీతో ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ విజన్. సో ఇలా పెద్ద ఇండస్ట్రీస్కి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల చాలా కాస్ట్ సేవ్ అవుతుంది ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. సో $12 billion అంటే దగ్గర $1,00,000 కోట్ల పైన. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బ్రూక్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెద్దగా ఉందో. సో ఫాలోడ్ బై బ్రూక్ఫీల్డ్ ఎకోరన్ గ్రూప్ 76,250 crore రెన్యూవబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిట్మెంట్ సిగ్నల్ అయితే సైన్ చేశారు. సో ఈ 2 ప్లేయర్స్ ఒకే ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు దానికి సంబంధించిన జాబ్స్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బూమ్ అవుతుందో నెక్స్ట్ 5 ఇయర్స్లో. చాలామంది ట్రోల్ చేస్తారు, అసలు ఏముంది, కొత్త క్యాపిటల్ ఖాళీ ఉంది, ఏం లేదు, కన్స్ట్రక్షన్ లేదు అని. ఫస్ట్లో ఏదైనా అలానే ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ మీరు ఫస్ట్లో వెళ్ళినప్పుడు రాళ్ళు కొండలు తప్ప ఏం లేదు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ని సిటీగా మార్చారు. ఆల్రెడీ అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. సో సేమ్ ఏ సిటీ అయినా కానీ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఎవరైనా అంతే, స్టార్ట్స్ ఫ్రమ్ జీరో, ఇట్ గోస్ టు 100. 0 నుంచి 100కి వెళ్ళాలి అంటే ఫస్ట్ 0 నుంచి 1కి వెళ్ళాలి. సో మేబీ ఆంధ్రప్రదేశ్ 0 నుంచి 1కి వెళ్ళే స్టేజ్లో ఉంది. సో ఒకటి గవర్నమెంట్ ఎవరున్నా కానీ, ప్రజెంట్ గవర్నమెంట్ అయినా, పాస్ట్ గవర్నమెంట్ అయినా, ఫ్యూచర్ గవర్నమెంట్ అయినా, వాళ్ళు ఒకటే ఆలోచించాలి. స్టేట్ని ప్రయారిటైజ్ చేస్తే, వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కాకుండా స్టేట్ని ప్రయారిటైజ్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా డెవలప్ అయ్యి ఈ సదరన్ ఏరియాలో అట్లీస్ట్ టాప్ ప్లేయర్, కీ ప్లేయర్గా మారుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో టెక్కీస్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. అక్రాస్ గ్లోబ్ ఎన్ని కంపెనీస్లో ఆంధ్ర టెక్కీస్ పనిచేస్తారు అనేది తెలుసు. ఈవెన్ కర్ణాటకలో, బెంగళూరులో ఉన్న కంపెనీస్లో కూడా సగం మంది అంతా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు. బట్ మీరు బెంగళూరు చూసుకున్నా, చెన్నై చూసుకున్నా, మోస్ట్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. ఎందుకంటే బెంగళూరు దగ్గర వస్తారు, సెటిల్ అవుతారు, ఇక్కడ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడ ట్యాక్స్ పే చేస్తారు, స్టేట్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సేమ్ రిపీట్ అవుతుంది ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే. బట్ డిసిప్లైన్డ్గా వర్క్ అవ్వాలి అంతే. ప్రాజెక్ట్స్ అన్నీ ప్రాపర్గా టైం టు టైం ప్రోగ్రెస్ చూపిస్తే ఆటోమేటిక్గా అన్నీ వర్క్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంపారిజన్, ఈ 4 స్టేట్స్ నేనైతే ఏవైతే రిపీట్ చేశానో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈ 2025 మాత్రం, నేను ముందు ఇయర్స్ చూడట్లేదు, 2025 ఇయర్లో మాత్రం మనం ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నాం, ఇంకొక 15 days ఉంది అంతే. సో 2025లో మనం చూసుకుంటే ఆంధ్ర టాప్ 2025 ఇన్వెస్ట్మెంట్లు. సో మీరు ఇమాజిన్ చేసుకో, 13 lakh crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సమ్మిట్ ఏదైతే జరిగిందో 400+ MOUs సైన్ అంటే చిన్న కథ కాదు. ఆ 400+ MOUsలో కూడా మోస్ట్ ఆఫ్ ద MOUs సైన్డ్ బై గ్లోబల్ ఇన్వెస్టర్స్, నాట్ జస్ట్ లోకల్ ఇన్వెస్టర్స్ అనమాట. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, ఆబ్వియస్లీ, బికాస్ బెంగళూరు ఈజ్ ఏ అట్రాక్టివ్ హబ్ ఫర్ దెమ్. తర్వాత తమిళనాడు, తెలంగాణ చూడొచ్చు లాస్ట్లో ఉంది. సో యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆబ్వియస్లీ లీడర్స్ ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు, టెక్నికల్ పీపుల్ ఇన్ ద లీడర్షిప్ ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు అనేది. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం 2026, 2027లో కూడా ఖచ్చితంగా మనకైతే బెనిఫిట్ అవుతుంది. మీరు కింద మీకు నెంబర్స్ కూడా ఇచ్చాను. కర్ణాటకలో 2025లో 10.27 lakh crore, టోటల్ 6.2 lakh crore ఇన్ MOUs. తమిళనాడులో చూసుకుంటే మల్టీ ఇయర్ పైప్ లైన్ అనమాట. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. తెలంగాణలో 2.43 lakh crore.
విచ్ ఈజ్ లీస్ట్ అమాంగ్ ఆల్ 4 స్టేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 11-13 lakh crores. సో మనకు పబ్లిక్లీ అవైలబుల్ డేటా చూసుకుంటే ఇది నెంబర్స్. బట్ ఇంకొన్ని డిస్క్లోజ్ చేయరు, కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యింటే కొన్ని డిస్క్లోజ్ చేయరు పబ్లిక్. ఓన్లీ ప్రోగ్రెస్ అయిన తర్వాతనే మనం దాన్ని ఎంకరేజ్ చేస్తారు. సో అలాంటి నెంబర్స్ ఇంకెంత ఉన్నాయో మనమైతే గెస్ చేయలేము. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. సో రెన్యూవబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ మీద నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అవి ఎలా సపోర్ట్ చేస్తాయి అనేది. సో డేటా సెంటర్స్కి ఎనర్జీని సప్లై చేయడం, లేదంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి, హోటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్కి, ఇలాంటి వాటి కన్స్ట్రక్షన్ సైట్స్కి వీటికి రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా సప్లై చేయాలి, వాటిని ఎలా సెటప్ చేయాలి అనేది ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో డేటా సెంటర్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో 5 సెక్టర్స్. ఇప్పుడు మనం 13 lakh crore ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. వాటిలో టాప్ సెక్టర్స్ వేటిలో ఇన్వెస్ట్ చేశారు అంటే ఫస్ట్ టాప్ రెన్యూవబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, సెకండ్ వచ్చేసి డేటా సెంటర్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ డిజిటలైజ్డ్. ఆల్రెడీ మోడీ కాన్సెప్ట్ మనం చూసాం. సో డిజిటల్ ఇండియా అనేది మనం ఆల్రెడీ డిజిటల్ ఇండియాలోనే ఉన్నాం. లాస్ట్ 5 yearsలో వచ్చిన చేంజెస్ మనకు చాలా తెలుసు. ఎలా డిజిటల్ చేంజెస్ వచ్చాయి మనకున్న సర్వీసెస్లో కానీ, మనకున్న డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో. సో డేటా సెంటర్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తాయి అనమాట. తర్వాత అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు. మీరు చూసినట్లయితే చాలా మీటింగ్స్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసినంత వరకు లాస్ట్ 1 to 1.5 yearలో మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్, ఎక్కడైనా ఇన్వెస్టర్ మీటింగ్స్ నడుస్తుంటే ఈ డ్రోన్ కెపాసిటీ, డ్రోన్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. సో డ్రోన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. సో డ్రోన్ యూస్ చేసుకొని అగ్రికల్చర్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డ్రోన్ యూస్ చేసుకొని మిలిటరీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రాలో జరిగితే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ప్రాఫిట్, రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో డ్రోన్ యూస్ చేసుకొని సర్వైవలెన్స్, డ్రోన్ యూస్ చేసుకొని అగ్రికల్చర్, డ్రోన్ యూస్ చేసుకొని మిలిటరీ, డ్రోన్ యూస్ చేసుకొని ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేట్ అవుతాయి. సో అందుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మేబీ హీ ఈజ్ మోర్ టువర్డ్స్ డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తర్వాత అల్యూమినియం కాంప్లెక్సెస్ కానీ, బయో రిఫైనరీస్ కానీ, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తాయి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా లూప్ లైన్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల అవి ఈ 5 year ప్రోగ్రెస్ స్టేజ్లో, కన్స్ట్రక్షన్ స్టేజ్లో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, టెంపరరీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అవి ఫినిష్ అయ్యి వన్స్ ఫంక్షనల్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో మనమైతే గ్యారెంటీ ఇవ్వలేం. ఒకవేళ ఒక డేటా సెంటర్ బిల్డ్ అయింది, లేదంటే ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ బిల్డ్ అయింది, 100% ఆంధ్ర వాళ్ళకే జాబ్స్ వస్తాయి అంటే ఆబ్వియస్గా అది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆ కంపెనీ రన్ చేసే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మేబీ గవర్నమెంట్ కెన్ గో అండ్ ఇన్వాల్వ్, ఇంత పర్సంటేజ్ మీరు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పగలదేమో, కానీ 100% మీరు లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో బయట నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం 50%, 40% స్టిల్ లోకల్ వాళ్ళకి జాబ్లు వస్తే అది మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏమీ లేకపోవడం కంటే కూడా ఆ 40%, 50% వస్తే కూడా మనకి స్టేట్కి హెల్ప్ అవుతుంది, స్టేట్లో ఉన్న సిటిజన్స్కి హెల్ప్ అవుతుంది. సో అలా పాజిటివ్గా ఆలోచించి మనం ఈ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత ఎమర్జింగ్ టెక్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, మనం రీసెంట్గా చాలా బజ్ వచ్చింది దీని మీద. సో క్వాంటమ్ కంప్యూటింగ్ భూమిలో ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. మేబీ 2-3 yearsలో ఈ ఏఐ ఎలా అయితే భూమిలోకి వచ్చిందో, క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా నెక్స్ట్ 5 yearsలో బూమ్ అవ్వచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫార్మా, సో అగ్రికల్చర్లో కానీ, బయోటెక్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ హబ్గా ఫామ్ అవుతుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఈ నెక్స్ట్ జన్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటంటే, ఎవరన్నా 2025లో బ్యాచులర్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళకి 4 years టైం పడుతుంది ఇఫ్ దే వాంట్ టు గ్రాడ్యుయేట్. అప్పుడు బయట వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇండస్ట్రీస్లో వాళ్ళకి కావాల్సిన జాబ్స్ ఉంటే వాళ్ళు మనలాగా బయట బెంగళూరు, చెన్నై ఎత్తుక్కోకుండా ఓన్ స్టేట్లో పని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. మీ స్టేట్లో, మీ క్యాపిటల్ సిటీలో మీరు పని చేసుకుంటుంటే దానికంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి? ఎందుకంటే బయట స్టేట్స్కి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి వెళ్ళి ఎన్ని డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. లోకలిజం, రీజనలిజం కూడా ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య అయితే. అది మీకు అందరికీ నాకన్నా బాగా తెలుసు అనుకుంటాను. సో హై గ్రోత్ కెరియర్ పాత్స్ ఉంటాయి. సో రెన్యూవబుల్ ఎనర్జీలో, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్లో, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఫుడ్ టెక్, బయోలో, వీటిల్లో ఖచ్చితంగా జాబ్స్ చాలా థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. మీరు వీటి మీద ఆల్రెడీ మీ డిగ్రీస్ ఇప్పుడు ఇన్రోల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే అప్స్కిల్ అవ్వండి, ఖచ్చితంగా మీకు వీటిల్లో జాబ్స్ వస్తాయి. తర్వాత
ఎందుకు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏపీలోనే చూస్ చేసుకుంటున్నారు? ఎందుకు ఏపీ టాప్‌లో ఉంది అంటే, మేబీ వన్ థింగ్ స్టేట్‌కి కూడా రిక్వైర్. ఇప్పుడు స్టేట్ డెవలప్ అవ్వకపోతే, టెక్ సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్ డెవలప్ అవ్వకపోతే ఆబ్వియస్‌గా గవర్నమెంట్ దిగిపోతది. సిటిజన్స్ దే విల్ షో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోట్ అనమాట. సో, అందుకు గవర్నమెంట్ సస్టైన్ అవ్వాలి, సేమ్ పార్టీ ఉండాలి అంటే దే విల్ వర్క్ హార్డ్. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. కొంచెం డిసిప్లైన్డ్‌గా ఉండి ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు. ఆ ప్రాసెస్‌లోనే కొంచెం పాలసీ ఎక్సలెన్స్ అనేది తీసుకొస్తారనమాట. సో, పాలసీని డిజైన్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్‌కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో, మేబీ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ టువర్డ్స్ ద ఇన్వెస్టర్స్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాయేమో, క్లియరెన్సెస్ ఈజీగా వస్తాయేమో తెలీదు మనకు. సో, అందుకే క్విక్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ర్యాపిడ్ గ్రోత్‌కి చూస్తున్నారనమాట. స్ట్రాటజిక్ లొకేషన్. ఇంకోటేంటంటే ఆంధ్రాకి కోస్టల్ బార్డర్ చాలా ఉంది. సో, కోస్టల్ బార్డర్ ఉండడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఈ కొంచెం టాక్స్ డిఫరెంట్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు డిఫరెంట్ ఉంటుంది. సో, ఇండస్ట్రీస్ అరౌండ్ కోస్టల్ ఏరియా ఏవన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఏదో మధ్యలో ఉన్న స్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, కోస్టల్ ఏరియాలో ఉన్న స్టేట్‌కి ఇన్వెస్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి టాలెంట్ ఎకోసిస్టమ్. ఆంధ్రాలో లేని టాలెంట్ లేదు. మీకు తెలిసి ఇంతకుముందు నేను చెప్పాను. ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఎళ్లి పని చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టెక్కీ పీపుల్. క్లీన్ ఎనర్జీ లీడర్‌షిప్ అనమాట. ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్‌లో లీడర్‌షిప్ చాలా బాగుంది. అండ్ జాబ్ క్రియేషన్. మనకు జాబ్ క్రియేషన్ చాలా అవసరం స్టేట్‌లో. సో, ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ షుడ్ వర్క్ ఆన్ దట్. ఇన్వెస్టర్స్ షుడ్ గెట్ అట్రాక్ట్ ఆన్ దట్. సో, ఇది సింపుల్ ఫండా అండి. ఇవి టాప్ 5 పాయింట్స్ విచ్ కెన్ అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్ పర్సంటేజ్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. 400+ ఎంఓయూ సైన్ చేశారు. విచ్ ఇస్ 76% గ్రోత్ సెక్టర్స్ మీద. 92% గ్లోబల్ కాన్ఫిడెన్స్ ఉంది. దీంట్లో 13 lakh crore టోటల్ కమిట్మెంట్స్. 13 lakh crore ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. కొన్ని స్టేట్స్‌కి ఎకానమీ అది. కొన్ని కంట్రీస్‌కి కూడా ఎకానమీ. సో, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. బ్రూక్ఫీల్డ్ డీల్ ఈజ్ ద టాప్ డీల్. $12 billion డీల్. సో, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ యూత్, సంబడీ హూ ఈజ్ ఇన్ 20s, మీకోసమే ఈ వీడియో. ఇన్ఫర్మేషన్ మేబీ మీకు ఎక్స్టెన్సివ్‌గా హెల్ప్ అవ్వకపోవచ్చు. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీకంటూ ఒక మోటివేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, మా స్టేట్‌లో కూడా గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ 5 yearsలో. మేబీ నేను హార్డ్ వర్క్ చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది, జాబ్ వస్తుంది అనే ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అది మీరు తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది. సో, కెరియర్ 24/7లో కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ మీద ట్రైన్ చేస్తున్నాం. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆబ్వియస్లీ ఎన్రోల్ ఇన్ టు అవర్ ప్రోగ్రామ్స్. సో, గూగుల్‌లో మీరు చేయాల్సిన జస్ట్ కెరియర్ 247 అని సెర్చ్ చేయాలి. డేటా అనలిటిక్స్ కోర్స్, డేటా సైన్స్ కోర్స్ చాలా వస్తాయి. ఏ ప్రోగ్రామ్ మీరు ఓపెన్ చేసినా ప్రాజెక్ట్స్, సిలబస్, ఫీజ్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అలా ఉంటాయి. మొత్తం A to Z డీటెయిల్స్ ట్రాన్స్పరెంట్‌గా డిస్ప్లే చేయబడుతున్నాయి. ఇక్కడ మీకు ఫామ్ ఉంటుంది. మీరు జస్ట్ ఎన్రోల్ అవ్వడానికి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఒక కౌన్సిలర్, ఎక్స్పర్ట్ కౌన్సిలర్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ బెటర్ దాన్ మీ. సో, యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ప్రోగ్రామ్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వండి. లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. మీరు GN10 అని కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది నా సైడ్ నుంచి. సో, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.